హాయ్ ఫ్రెండ్స్, క్రిప్టో అసెట్స్కు స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో బ్లమ్లో అయితే చాలా లేటెస్ట్ అప్డేట్స్ అయితే వచ్చాయి. సో వాటిలో మెయిన్ చెప్పాలంటే మెమీ ప్యాడ్ గురించి చెప్పాలి కదా. సో ఈ మెమీ ప్యాడ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో వీళ్ళు టీజీ తర్వాత తెస్తారనుకున్నారు, బట్ బిఫోరే వీళ్ళు తెచ్చేస్తున్నారు. సో ఈ అప్డేట్ అనేది ఈ బ్లమ్ ఎకో సిస్టమ్ని ఏ విధంగా మార్చబోతుంది, మనకి ఏ విధంగా మంచి ఎయిర్ డ్రాప్ రాబోతుంది అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఖచ్చితంగా చివరి వరకు చూడండి గైస్. మీరు మొదటగా మన వీడియో కానీ చూస్తే ఖచ్చితంగా మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. ఎందుకంటే ఇక్కడ కేవలం బ్లమ్ గురించే కాదు, నాట్ పిక్సెల్ కానీ ఎటువంటి మంచి ప్రాజెక్ట్స్ వచ్చినా వాటి కోడ్స్ అయినా ఏదైనా మన టెలిగ్రామ్ ఛానల్ నేను ఫాస్ట్గా అయితే మీకు అప్డేట్ చేస్తుంటాను. సో ఖచ్చితంగా మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్. వీడియో డిస్క్రిప్షన్లో ప్రతి ఒక్క లింక్స్ అయితే నేను మీకు ప్రొవైడ్ చేశాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. సో ఇప్పుడు నేను బ్లమ్లో లేటెస్ట్ అప్డేట్ మనం మాట్లాడుకునే ముందు మొదటగా మీరు కొన్ని టాస్క్లు అనేది ఉంటుంది. ఖచ్చితంగా ప్రూఫ్ ఆఫ్ యాక్టివిటీ అనేది ఒకటి ఉంది. సో ప్రూఫ్ ఆఫ్ యాక్టివిటీ వల్ల యూజ్ ఏంటి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎర్న్ మీద మీరు ప్రెస్ చేయగానే సో ఇక్కడ మీకు ప్రతిరోజు ఇక్కడ టాస్క్లు అనేది ఉంటాయి. సో ఇక్కడ జాయిన్ డ్రాప్ ఇది రకరకాల క్వశ్చన్లు, ఇవన్నీ ఒక్కొక్క ప్రాజెక్ట్ కొలాబరేట్ అయితే వాటి క్వశ్చన్లు అయితే ఇక్కడ డిస్ప్లే అవుతాయి. కొద్దిగా కిందకు వస్తే వీక్లీ ఆప్షన్స్లో మీకు ప్రూఫ్ ఆఫ్ యాక్టివిటీ అనేది కనిపిస్తుంది. వీక్లీలో ప్రతి ఆప్షన్ వస్తుంటాయి. కొద్దిగా లాస్ట్కి వెళ్తే నేను ప్రూఫ్ ఆఫ్ యాక్టివిటీ అయితే చేశాను. దీనివల్ల యూజ్ ఏంటి అని చెప్తాను. సో బ్లమ్ వాళ్ళు ఇప్పటివరకు ఏంటంటే పెద్ద అమౌంట్స్ అయితే ఎప్పుడు వీళ్ళు అడగలేదు. ఎప్పుడు కానీ ఇంత ట్రాన్సాక్షన్ అది పక్క ప్రాజెక్ట్స్ కోసం అయితే అడిగారంటే, ఇంతకుముందు మనం చూసుకుంటే డాగ్స్ కోసం ఒకసారి అడిగారు, అలాగే ఎక్సెంపైర్ గురించి ఒకసారి 0.1 టాన్ అయితే అడిగారు. సో అప్పుడు కొన్ని మంచి టోకెన్సే వచ్చాయి అలా చేయడం వల్ల. ఇది ప్రూఫ్ ఆఫ్ యాక్టివిటీ అనేది బ్లమ్ వాళ్ళకి సొంతమైంది. సో 0.25 టాన్ ఫీజు అయితే తీసుకుంటున్నారు. దీనివల్ల ప్రయోజనం ఉందంటే ఖచ్చితంగా ఉందని చెప్పుకోవాలి. ఇది చాలా తక్కువ మంది చేస్తారు. 0.25 అంటే ఇప్పటికే బ్లమ్లో 50 మిలియన్ యూజర్స్ అయితే దాటిపోయారు. సో 50 మిలియన్ అంటే 100 మిలియన్ వరకు టచ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. యాక్టివ్ యూజర్స్ గురించి చెప్తున్నా. సో అటువంటి వాళ్ళలో కొంతమంది మాత్రమే ప్రూఫ్ ఆఫ్ యాక్టివిటీ అనేది చేస్తారు. కంపల్సరీ మీరు ప్రూఫ్ ఆఫ్ యాక్టివిటీ అనేది ట్రై చేయడానికి, అంటే పూర్తి చేయడానికి ట్రై చేయండి గైస్. 0.25 అనేది మనకు కొంతమంది చాలా ఎక్కువ అనిపించవచ్చు, బట్ ఇది చేయడం వల్ల దానికంటే మంచి అమౌంట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది మీరు ఇది స్పెండ్ చేయడం వల్ల. సో నేనైతే కంప్లీట్ చేసేస్తాను ప్రూఫ్ ఆఫ్ యాక్టివిటీ అనేది. ఇది చాలా తక్కువ మంది చేశారని చెప్పి కొద్దిగా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. అంటే ఇది పెద్దగా పట్టించుకోలేదు ఎక్కడ, కానీ వీళ్ళు దీని గురించి ఒక పోస్ట్ కోడ్ చేయలేదు కాబట్టి చాలా తక్కువ మంది అయితే చేస్తున్నారు. సో మీరు మీరు కూడా మంచి ఎయిర్ డ్రాప్ రావాలంటే, అంటే అందరికంటే బెటర్గా రావాలంటే ఖచ్చితంగా ప్రూఫ్ ఆఫ్ యాక్టివిటీ అనేది పూర్తి చేయండి. ఇప్పుడు నేను ఇంకొక అప్డేట్, అంటే మెమీ ప్యాడ్ గురించి వీళ్ళు రీసెంట్గా అయితే లాంచ్ చేశారు. ఒకసారి మీరు మెమీ ప్యాడ్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ ఎన్నో టోకెన్స్ అనేది డిస్ప్లే అవుతాయి. మనం ఆల్రెడీ బ్లమ్ అనేది ఒక మంచి ఎక్స్చేంజ్ అనేది కాబోతుందని ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. సో ఒక ఇది మంచి ఎక్స్చేంజ్ తేబోతున్నారు. ఈ ఎక్స్చేంజ్ ఇప్పుడే ముందే వీళ్ళైతే తెచ్చేసి ఏ విధంగా ఉంటుందని తెచ్చారు. ఇప్పుడు చాలామంది ఇది బీటా వర్షన్లో అయితే ఉంది. చాలామందికి ఇక్కడ డిస్ప్లే కాకపోవచ్చు. కొంతమందికి ఏంటంటే ఈ విధంగా డిస్ప్లే అవుతుందని చెప్పి నాకైతే మెసేజ్ అయితే చేశారు కొంతమంది. బట్ మెమీ ప్యాడ్ ఈజ్ కమింగ్. నాకు కూడా మెయిన్ అకౌంట్లోనే ఇలాగే వచ్చింది. సో ఇంకా అంటే అందరికీ, అంటే కొంతమంది యూజర్స్ మాత్రం ర్యాండమ్లీ సెలెక్ట్ చేసి కొంతమంది పంపిస్తూ ఉన్నారు. రోల్డ్ అవుట్ అంటే ఇంకా వస్తూ ఉన్నాయి. చాలామందికి రాలేదు, కొంతమందికి అయితే వచ్చిండే. నాకైతే మెయిన్ అకౌంట్స్కి అయితే రాలేదు, బట్ ఒక చిన్న అకౌంట్కి అయితే నాకైతే యాక్టివేట్ అయితే అయ్యింది. ఎనీవే తొందరలో అయితే మీకు కూడా ఈ విధంగా క్లియర్గా డిస్ప్లే అయితే చూపిస్తుంది. ఇక్కడ దీనివల్ల యూజ్ ఏంటి అంటే, ఇక్కడ చూడండి ఇవన్నీ ఇక్కడ మనకి కిందకు వస్తూ ఉన్నాయి. ఇవన్నీ ఏంటంటే ఎవరైనా మీరు అనుకుంటే ఒక టోకెన్ని మీరు క్రియేట్ చేయాలనుకుంటే, ఒక కాయిన్ కానీ టోకెన్ కానీ క్రియేట్ చేయాలని చాలా ఈజీ ప్రాసెస్గా తెచ్చాడు. అంటే వేరే ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి. మనం ఒక టోకెన్ చేయాలంటే చాలా అడుగుతారు, చాలా స్పెండ్ చేయాలి, టైం స్పెండ్ చేయాలి, మనీ స్పెండ్ చేయాలి. బట్ ఇక్కడ అలా కాదు. ఆల్మోస్ట్ ఎలా ఉందంటే చాలా ఈజీగా టోకెన్ అనేది క్రియేట్ చేసేవచ్చు. అంటే దీనివల్ల చాలా ఫేక్ కాయిన్స్ కూడా వస్తాయి. బట్ మనకు మెయిన్ టోకెన్, అంటే మెయిన్ ప్రాజెక్ట్ వాళ్ళు కానీ లాంచ్ చేసిన టోకెన్ కానీ ఇక్కడ కనిపిస్తాయి. అంటే చాలా తక్కువ మార్కెట్ క్యాప్లు అయితే మనకు ఉంటాయి. సో అటువంటి వాటిని కానీ మనం ముందే కానీ పట్టుకుంటే ఈజీగా 20x నుంచి 100x కాయిన్స్ కూడా ఇక్కడ మనకు వస్తాయి. సో దీనివల్ల ఏమవుతుంది అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రస్తుతానికి అయితే ఎవరు ఇటువంటి పర్చేస్ చేయదు వీటిలో, ఎందుకంటే ఇవన్నీ ఆల్మోస్ట్ ఎవరో ఒకరు చిన్న యూజర్లో క్రియేట్ చేస్తారు. ఒకసారి నేను టోకెన్ ఎలా క్రియేట్ చేయాలి అనేది ఒకసారి నేను చూపిస్తాను. ఇక్కడ టోకెన్ లాంచ్ ఉంది కదా, అంటే ఎంత సింపుల్గా నేను చూపిస్తాను. జస్ట్ లాంచ్ టోకెన్ మీద మీరు ప్రెస్ చేయగానే మీ ఫుల్ టోకెన్ ఏం అడుగుతుంది, ఏదో ఒకటి మన క్రిప్టో అసెట్స్ అని చెప్పి ఏదో ఒకటి మనం ఇక్కడ జస్ట్ స్పెండ్ చేద్దాం. అలాగే మీ సింబల్ అని చెప్పారు, CTSS సంథింగ్ ఏదో ఒకటి మనం పెట్టుకున్నాం. సో డిస్క్రిప్షన్ మనం ఏదంటే అది రాసుకొని ఇంకా కంటిన్యూ మీద ప్రెస్ చేస్తే
కంటిన్యూ మనకు ఎనేబుల్ అవ్వాలంటే ఇక్కడ ఐకాన్ అనేది సెలెక్ట్ చేయాల్సి వస్తుంది. జస్ట్ ఏదో ఒక ఐకాన్ ర్యాండమ్లీ సెలెక్ట్ చేసుకొని బ్లమ్ గురించో లేకపోతే ఇంక దేని ఆధార్ గురించో సో ఒక ఐకాన్ అయితే సెలెక్ట్ చేసుకునేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ మనం కంటిన్యూ అనేది మనకు ఓకే అవుతుంది. సో మీరు కంటిన్యూ అనేది ఎనేబుల్ అవ్వగానే జస్ట్ దాని మీద ప్రెస్ చేయండి. కంటిన్యూ ప్రెస్ చేయగానే మనకు నెక్స్ట్ కొన్ని ఇమేజ్ అడుగుతుంది. సో ఇవి ఆప్షనల్, అంటే ఇవ్వాలి, మనం నిజంగా క్రియేట్ చేస్తే ఖచ్చితంగా ఇవ్వాలి, బట్ ఆప్షన్ కంటిన్యూ మీద మళ్ళీ ప్రెస్ చేస్తున్నాను. సో మీరు ఎంత స్పెండ్ చేస్తున్నారు, నా దగ్గర ప్రస్తుతానికి 7 టాన్ అయితే ఉన్నాయి. నేను జస్ట్ ఏంటంటే ఒక 1 టాన్ అనేది చెప్తున్నాను, జస్ట్ 1 టాన్ మీద కంటిన్యూ ప్రెస్ చేస్తున్నాను. ఇప్పుడు లాంచ్ 0.05 ఫీజు అయితే పడుతుంది, షేర్ అయితే 1 అయితే వెళ్తుంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మార్కెట్ క్యాప్ 2K టచ్ అయితే, ఇది మార్కెట్ క్యాప్ 2K టచ్ అయితే నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. సో ఇది అమేజింగ్. జస్ట్ లాంచ్ మీద నేను ప్రెస్ చేయగానే నాకు అయిపోతుంది గైస్. జస్ట్ లాంచ్ మీద ప్రెస్ చేయగానే మన టోకెన్ అయితే క్రియేట్ అయిపోయింది. ఒక టాన్ ట్రాన్సాక్షన్ చేస్తే చాలు. సో నాకు ఇక్కడ క్లియర్గా అయితే మన క్రిప్టో అసెట్స్ అనేది వెళ్ళిపోతుంది. నేను టోకెన్ అయితే చేస్తే మాత్రం చెప్తాను, బట్ ఇది చేయడం వల్ల పెద్ద యూజ్ అయితే ఉండదు. సో మ్యాక్సిమం అంత రెక్ట్ అయితే అయిపోతారు. నేను కానీ మొత్తం అంటే నాకైతే స్టార్టింగ్లో ఎక్కువ టోకెన్స్ ఒక 1 టాన్ ఉంటే మిగతా వాళ్ళు కానీ కొన్నప్పుడు అంటే జస్ట్ యూజర్లు ఎక్కడ రెక్ట్ అయ్యేదానికి కానీ, అంటే వాళ్ళు నేను మోసం చేసేదానికి కానీ అవతలను మోసం చేసేదానికి ఏముండదు. బట్ ఇటువంటి టోకెన్స్ ఊరికి అమ్మేసుకుంటూ ఉంటారు కాబట్టి పెద్ద యూజ్ అయితే ఉండదు. జస్ట్ లాంచ్ మీద కొడితే చాలా మనకి టోకెన్ అనేది లాంచ్ అయిపోయి మనకి ఇక్కడ క్లియర్గా డిస్ప్లే అయిపోతుంది గైస్. చాలా సింపుల్, మీరు చూసారుగా. సో ఇలా ఎవరైనా టోకెన్స్ అనేది చేయగలుగుతారు. అంటే పెద్ద ప్రాజెక్ట్స్కి అయితే ఇది ఇంకా చాలా ఈజీ అవుతుంది. స్టార్టింగ్లో వీళ్ళు అంటే ఇక్కడ ఇప్పుడు నేను టాన్లో పే చేశాను. వన్స్ వీళ్ళు మెయిన్ నెట్, ఇక్కడ మనకు బీటా ఉంది, ఇది మెయిన్ నెట్కి రాగానే బ్లమ్లో మనం పే చేయాల్సి వస్తుంది గైస్. సో ఇలా ఏంటంటే బ్లమ్ వాళ్ళు ఎక్స్చేంజ్ అంటే మనకు ఎగ్జాక్ట్గా చెప్పాలంటే బైనాన్స్లో మనం ఏ విధంగా బ్లమ్ హోల్డ్ చేస్తే బైనాన్స్ కాయిన్స్ హోల్డ్ చేస్తే వాళ్ళు ఏ విధంగా కాయిన్స్ ఇస్తారు అలా ఉన్నాయి. బట్ ఇక్కడ హోల్డ్ చేసినందుకు మనకు ఏ ప్రాజెక్ట్ లాంచ్ అయినా దాని గురించి ఎయిర్ డ్రాప్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. అంటే మనకు ఎవరైతే ఎక్కువ బ్లమ్ కాయిన్లు పెట్టుకుంటారో సో వాళ్ళందరికీ బెనిఫిట్ అని చెప్పుకోవచ్చు. సో జస్ట్ అలా హోల్డ్ చేసి మనకి ఇక్కడ వ్యాలెట్ అనే ఆప్షన్, మీరు కిందకు వస్తే వ్యాలెట్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఈ వ్యాలెట్ అనే ఆప్షన్ మీరు ఖచ్చితంగా తేబోతున్నారు. ఇక్కడ మన పాయింట్స్ పక్కన స్టేకింగ్ అనేది కూడా తెస్తారు. స్టేకింగ్లో మనం బ్లమ్ కానీ స్టేక్ చేస్తే ఇక్కడ మెమీప్యాడ్లో ఏ ప్రాజెక్ట్ లాంచ్ అయినా సో బ్లమ్ కూడా కొద్దిగా వచ్చేట్టు ఖచ్చితంగా చూసుకుంటారు. అలాగే వీళ్ళు ప్రతి టోకెన్ని బ్లమ్లో కొనాల్సి వస్తుంది. సో ఇలా బ్లమ్ అనేది లాక్ అయిపోతూ ఉంటుంది. అంటే స్టార్టింగ్లో మనం చూస్తుంటాం, మీరు గమనించుంటే బైనాన్స్ కూడా $10 $15 దగ్గర కూడా ఈజీగా ట్రేడ్ అవుతుంది. ఎప్పుడైతే ఈ ఆప్షన్స్ వాళ్ళు పెట్టారో ఒక్కసారిగా ఆల్మోస్ట్ 200కి వెళ్ళి 300కి ఇప్పుడు 600 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో బైనాన్స్తో మనం ఫాలో అవ్వలేదు, బట్ ఎనీవే దాంట్లో కొద్దిగా పోల్చుకున్న ఇటువంటి టోకెన్లు హ్యూజ్గా పంప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మనం తర్వాత ఎప్పుడో వస్తుందంటున్నా, టీజీ తర్వాత వస్తుందంటున్నా, బట్ వీళ్ళు ముందే అయితే పెట్టేశారు. సో ఖచ్చితంగా మంచి అప్డేట్ అనేది చెప్పుకోవచ్చు. ఒకసారి వెళ్ళి మీకు కానీ వస్తే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఏ టోకెన్స్ అయితే దయచేసి కొనొద్దు. ఇప్పుడు ఇవన్నీ ఎవరో ఒకరు ఊరికే అలా తయారు చేస్తూ ఉన్నారు, జస్ట్ టైం పాస్కి మాత్రమే. సో ఇందులో ఎక్కువ భాగం ఆల్రెడీ మెయిన్ టోకెన్ చూసిన ఎవరైతే వాళ్ళు క్రియేట్ చేస్తారు. నెక్స్ట్ మెయిన్ నెట్లు ఏంటంటే వీళ్ళు క్లియర్గా అయితే అప్డేట్ చేస్తారు. అంటే వాళ్ళ సోషల్ ప్రొఫైల్తో సహా ఏ టోకెన్ అంటే ఆల్రెడీ వెరిఫైడ్ అయిందనే టిక్ మార్క్ కూడా ఖచ్చితంగా పెట్టి అన్నీ చేస్తారు. అప్పుడు మనం డైరెక్ట్గా ఇక్కడే కొనుక్కునేయచ్చు. సో ఇది గైస్, ఇటువంటి మంచి ఆప్షన్స్ అయితే బ్లమ్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. మనం ఏ టెలిగ్రామ్ బాట్లో ఇలా, ఇది టెలిగ్రామ్ బాట్ కాదు యాక్చువల్లీ, ఇది మెయిన్ క్రిప్టో ప్రాజెక్ట్, ఎక్స్చేంజ్ ప్రాజెక్ట్. వీళ్ళు ఆల్రెడీ ఇంకా వెబ్సైట్ అన్ని ఎవ్రీథింగ్ అయితే పర్ఫెక్ట్గా రెడీ చేయబోతున్నారు. సో Q4 అని చెప్పారు, అంటే డిసెంబర్ లోపల వచ్చే ఛాన్స్ ఉంది అని చెప్పారు ఎయిర్ డ్రాప్. ఎనీవే మనకి కొద్దిగా టైం అయితే ఉంది. ఈ టైంలో మీరు చేయాల్సింది ప్రతి ఒక్క పాయింట్స్ ఎర్న్ చేసి పెట్టుకోండి. ఈ పాయింట్స్ బట్టి మనకి ఎయిర్ డ్రాప్ అనేది వస్తుంది. వచ్చిన కాయిన్స్ని హోల్డ్ చేసుకోవాలా, మనం సెల్ చేయాలా, ప్రతి ఒక్కటి మన టెలిగ్రామ్ ఛానల్ నేను మీకు అప్డేట్ చేస్తాను. మీరు ఖచ్చితంగా మన టెలిగ్రామ్ ఛానల్ ఫాలో అవ్వండి. సో ఇంకా టెలిగ్రామ్ ఛానల్లో నాట్ కాయిన్ గురించి సీక్రెట్ కోడ్స్ అయితే మంచి మా పాయింట్స్ అయితే ఇస్తున్నారు సీక్రెట్ కోడ్లో. సో ఖచ్చితంగా మన టెలిగ్రామ్ ఛానల్ ఫాలో అవ్వండి. ఏ సీక్రెట్ కోడ్ పెట్టి నేను ఫాస్ట్గా అప్డేట్ చేస్తాను. అంటే లిమిటెడ్ కోడ్సే ఉన్నట్టు ఉంటాయి, దానివల్ల కొంతమంది యూజర్లకు వస్తాయి, కొంతమంది యూజర్ రావట్లేదు. ఇంకా కొద్ది మంచి ప్రాజెక్ట్స్ కూడా నేను అందులో పోస్ట్ చేస్తున్నాను. మీకు ఏ డౌట్ ఉన్నా ఒకసారి నన్ను కాంటాక్ట్ అవ్వండి. నా అంటే డిస్క్రిప్షన్లోనే నా పర్సనల్ చాట్ టెలిగ్రామ్ చాట్ ఐడి కూడా నేను ప్రొవైడ్ చేస్తాను, వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.